వన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ కార్మిక్ ఎవరైతే ఉన్నారో కరప్షన్ విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారంట. ఎవరా కార్మికు మీకు తెలుసా? అండ్ ఎక్కడ దొరికిపోయారు అనేది చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ని ఇబ్బంది పెట్టిన కార్మిక్ కరప్షన్ విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారంట. మీ విషయంలోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పారిపోదాం అనుకున్నారంటండి. ప్రజెంట్ వాళ్ళు తప్పించుకుని పారిపోతున్నారు, ముసుగేసుకొని పారిపోతున్నారు. మిమ్మల్ని బాధ పెడదామని బాధ పెట్టలేకపోయారండి. మీరు చేస్తున్న పనిని ఎలాగైనా ఆపించాలి, మీకు డబ్బులు రాకుండా చేయాలని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ని వాడారంట. అంటే జెలస్ చూపించడం, కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడడం, ఇండైరెక్ట్గా ఇలాంటి పనులు చేశారంటండి. కొలాబరేట్ అయ్యి మీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యారంట 3 పర్సన్స్. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి. దారులు చూసారంటండి. ఎస్, డబ్బులు తీసుకున్నారంట, వేరే వాళ్ళ దగ్గర తీసేసుకున్నారంట. వాళ్ళు వేరే వాళ్ళు ఇస్తే వీళ్ళు తీసుకున్నారు. మీకు ఇంజస్టిస్ చేద్దామని అనుకున్నారంట. జస్టిస్ జరగకుండా చేద్దామని చెప్పి, అలాగైనా సరే మీకు న్యాయం జరగకుండా ఆపాలి అని చెప్పి డబ్బులు తీసుకున్నారంట. చెప్పి తీసుకున్నారు ఏంటి? ఓకే, మీ పనిని ఆపడానికి లేదా మిమ్మల్ని ఆపడానికి తప్పించడం కోసం డబ్బులు తీసుకున్నారంట. ఎస్, 2 చేతులతో తీసుకున్నారంట. ఏ విషయంలో దొరికిపోయారు ఏంజిల్? బ్యాక్ స్టాంప్ వేద్దామని, వెన్నుపోటు వేద్దామని చెప్పి అనుకున్నారంట. ఎస్, అనుకొని తీసుకున్న డబ్బులు రివర్స్ అయ్యి వాళ్ళు తీసిన గోతులు వాళ్ళే పడ్డారంట. అంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళకి న్యాయంగా వచ్చిన డబ్బులు కాదయ్యి, కరప్షన్ చేస్తే వచ్చిన డబ్బులు. వాళ్ళు ఇంకొకరికి ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారంట. ఈ పని చెయ్యి, ఈ విషయంలో ఈ పని చెయ్యి అని చెప్పి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారంట. అనుకుంది మాత్రం జరగలేదు. ఎస్, పాత పర్సన్ అండి, పాత ఎక్స్. ఇంకా చెప్పండి ఏంజల్స్. టైం కోసం చూసారంటండి. ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టేయాలి అనుకున్నారంట. మీరు చేస్తున్న పనులన్నిటిలో ఒక రకంగా కాకుండా, డబ్బులు ఒకటే కాకుండా అన్ని రకాలుగా కూడా దారి లేకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంట. న్యూ బిగినింగ్ కన్ఫర్మేషన్ అండి, డబుల్ కన్ఫర్మేషన్. న్యూ బిగినింగ్ అనేది లేకుండా చేయాలి అని అనుకున్నారంట. బట్ వాళ్ళు చేసిన ఏవి కూడా పనిచేయలేదండి. మీ వెనకాల వాళ్ళు చేసినవి ఏవి కూడా పనిచేయలేదు. ఇంకా చెప్పండి ఏంజల్. ఎవరు తను? ఓకే, పాస్ట్ పర్సన్ అని చెప్పేసి 4 విధాలుగా 4 సైడ్స్ నుంచి మీకు వచ్చే ఆదాయాన్ని, మీ కుటుంబానికి వచ్చే ఆదాయాన్ని ఎలాగన్నా ఆపాలి అనుకున్నందుకు డివైన్ వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చారండి. స్ట్రాంగ్గా కర్మ అనుభవిస్తున్నారు. ప్రజెంట్ వాళ్ళు అనుకున్న పని జరగలేదు. అలాగే వాళ్ళు ఏదైతే మీ విషయంలో తప్పు చేశారో ఆ విషయానికి వెంటనే వాళ్ళకి తిప్పి కొట్టేసిందండి. ఇది కలియుగం అండి. అంటే తప్పు చేసిన వాళ్ళు శిక్ష బతికుండగానే అనుభవిస్తారు. సంవత్సరాలు పట్టదండి మీ విషయాల్లో వాళ్ళు చేసిన కర్మ అనుభవించడానికి. రోజులు, గంటల్లో, చాలామందికి నిమిషాల్లో, సెకండ్లో కూడా వాళ్ళు చేసిన కర్మ వారికే వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో మీరు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకేనా? వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారంట. మీతో మాట్లాడడము, ఇండైరెక్ట్గా మీకు మెసేజ్లు పెట్టడము, వేరే నెంబర్లతో మీకు ఫేక్ మెసేజ్లు పెట్టడం, ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని లో వైబ్రేషన్లో ఉంచేయాలి అని చెప్పి. బట్ అనుకున్నది ఏది కూడా జరగలేదండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. దారులు చూసారంటండి అన్ని రకాలుగా. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మిస్సింగ్ ఏ రకంగా కూడా అవకాశం లేదండి. ఎస్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి స్టక్ అయ్యేలా చేసి మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయడానికి దారే మిస్సింగ్ అండి. దారి లేదు వాళ్ళకి. సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని ఫాలో అవుతున్నారంట. మీ సోషల్ మీడియాలో, అలాగే మీ సోషల్ మీడియాలో మీరు ఏ టైంకి లాగిన్ అవుతున్నారు, ఏ టైంకి లాగ్ ఆఫ్ అవుతున్నారు అనేది చూస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు?
లైఫ్ ఇన్సూరెన్స్ అనేది వచ్చేస్తుంది, మీ లైఫ్కి సెక్యూరిటీ అనేది వచ్చేస్తుంది. ఇలాగ వదిలితే భవిష్యత్తులో స్థిరపడిపోతారు. ఎలాగైనా సరే మిమ్మల్ని ఆపాలి అని చెప్పి హోటల్లో కొంతమంది డిస్కషన్లు పెట్టుకుంటున్నారంటే అండి, దూరంగా ఎవరికి తెలియకుండా. మీ చుట్టూ ఉన్న వాళ్ళే, కాకపోతే వాళ్ళు మాట్లాడుకుంటారని మీకు తెలియకూడదు. అలాగే ఎవరైతే మీ కుటుంబానికి శత్రువులు ఉన్నారో వారితో మీ ఇంట్లో వాళ్ళు చేతులు కలిపి దూరంగా వెళ్ళి ఎవరికి కనిపించకుండా వాళ్ళతో మాట్లాడుకుంటున్నారంటండి. సో అది తెలియకూడదని చెప్పి హోటల్లో సీక్రెట్గా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడుకుంటున్నారండి. అందులో మీ ఇంటి పక్కన వాళ్ళు కూడా ఉన్నారు. వెరీ క్లియర్, ఇంటి పక్కన వాళ్ళు మీ శత్రువులు, మీ ఇంట్లో ఒక మనిషి ట్రాప్, ఎలాగైనా సరే మిమ్మల్ని ట్రాప్ చేద్దామని చెప్పి ప్లాన్లు వేసుకుంటున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంటి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీరు అనుకుంది కరెక్టే అంటున్నారండి. ఎస్, వాళ్ళు అనుకుంది జరగలేదు, అడ్డం తిరిగింది. మీరు అనుకుంది కరెక్టే. మీరు ఎవరైతే ఏం చేస్తున్నారు అనుకుంటున్నారో వాళ్ళు కరెక్టే అని కన్ఫర్మ్ చేస్తున్నారండి. ఇంట్లోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు పారిపోదాం అనుకున్నారంట. జస్టిస్ సర్వ్డ్ అండి, కంగ్రాచులేషన్స్. ఈ విధంగా మీ విషయంలో వాళ్ళు ఆలోచించినందుకు ఏంజల్కి కోపం వచ్చింది. అప్పుడు ఏంజల్ ఏం చేశారంటే, వాళ్ళు ఏదైతే పని చేశారో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయేలా చేశారు కరప్షన్లో. సో ప్రజెంట్ వాళ్ళు లీగల్ ఇష్యూస్ అనేది ఖచ్చితంగా ఫేస్ చేసి తీరుతారండి. ఎస్, రెడ్ హ్యాండెడ్గా కెమెరాలో దొరికిపోయారంట. ఆ కెమెరాలో వాళ్ళు ఇచ్చినవి తీసుకున్నవి కనిపించినాయి అంట. మీ కుటుంబానికి ఇలాగైనా సరే ఇబ్బందులు పాలు చేయాలి అని చెప్పి వాళ్ళు చేస్తున్న పనులన్నీ కెమెరాలో రికార్డ్ అయినాయి అంట. ఎవరైతే మీ కుటుంబంలో ఒక వ్యక్తి మాస్క్ వేసుకొని చేశాడో ఆ పని కూడా అందులో రికార్డ్ అయిందంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారంట. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారంట. మీరు డివైన్ పాత్లో వెళ్తున్నారండి. డివైన్ మీద నమ్మకం ఉంచండి, ఓకేనా? ఖచ్చితంగా వాళ్ళు మీ కంట్రోల్లో లేని వాళ్ళందరికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఎవరిని వదలట్లేదండి, ఓకేనా? మీ తరపున డివైన్ గేమ్ ఆడుతున్నారు. మీరు ఏదైతే పాత్రలో వెళ్ళాలో, ఏదైతే దారిలో వెళ్ళాలో ఖచ్చితంగా అదే దారిలో వెళ్ళండి. ఈ రోజుల్లో మంచిగా బతికిన వాళ్ళే, మంచిగా ఆలోచించిన వాళ్ళకే రోజులండి. ఎవరు చెడు ఉద్దేశంతోనూ శత్రుత్వంతోనూ ఇలాంటి ఏమంటారు డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేసే వాళ్ళకి ఇవి రోజులు కాదు. కావాలని అలాంటి అత్యాశతో ఒకేసారి డబ్బులు వస్తాయనో ఏదో దురుద్దేశంతో చేసినప్పటికీ అవి రోజులలో క్షణాలలో తిరిగి వారికే కొడుతుంది. కాబట్టి ఉన్నది కూడా వాళ్ళకి తినడానికి కూడా అన్నం లేకుండా పోతుందండి, ఓకేనా? సో ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. వాళ్ళు ఆడాలనుకున్న మైండ్ కంట్రోల్ గేమ్స్ అనేవి మీ మీద పనిచేయలేదంటండి. ఎస్, తనే తలకిందులు అయిపోయారు. ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో తనే తలకిందులు అయిపోయారండి. మీ విషయంలో ఆడాలనుకున్న మైండ్ గేమ్స్ అనేవి పనిచేయలేదు. విషయంలో మైండ్ గేమ్లు అన్నీ పనిచేయలేదండి, ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీ ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. అండ్ త్వరలోనే మీ లైఫ్లోకి ఒక రిలేషన్షిప్ ఆఫర్ అనేది వస్తుందంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి అకేషన్స్కి వెళ్తారండి. డిన్నర్కి కావచ్చు, సినిమాకి కావచ్చు, ఈ విధంగా ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటారు అని ఏంజల్స్ చెప్తున్నారు, ఓకేనా? మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే టారో డివైన్ మెసేజెస్ 1 ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెగ్యులర్గా ఇందులోని కూడా ఎనర్జీ రీడింగ్స్ అనేవి అప్లోడ్ చేస్తానండి. సో ఆన్ టైంలో మీకు ఏ మెసేజ్ చేరాలో ఆ విధంగా చేరుతుంది, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.